నీచుడైనప్పటికీ కూడా అతను మహానుభావుడని చెప్పి కీర్తించే దుష్ట సంస్కృతి ఇంకా రాలేదు అని నేను విశ్వసిస్తున్నా. ఇంకా రాలేదు అని నా విశ్వాసం. రాకూడదని కూడా చెప్పేసరికి ఆశించక చేస్తాం. ఆశిస్తున్నా. రఘురామకృష్ణ గారు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందని చూడాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? ఏంటి అసలు ఆ డెవలప్మెంట్స్ ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే డెఫినెట్గా ఆయన ఎప్పుడు మీడియాకి గతంలో దొరికేవారు కాదు. 5 ఏళ్ళు ఎప్పుడు మీడియా ఏదో ప్రీ రికార్డెడ్ అలాంటి అప్పుడప్పుడు వదిలేవారు తప్ప మీడియాని కలిసిన పాపాను పోలా. ఇప్పుడు మీడియాకైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే కొంచెం ఎక్కువగా కనపడుతున్నారు. మామూలుగా కూడా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మీడియాకు కనపడుతున్నారు. ఆయన ఎన్నికైంది ఒక శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు కాబట్టి శాసన సభ్యుడిగా ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన మనోభావాలు ఏమన్నా ఉన్నా అక్కడ వెంటిలేట్ చేస్తే అది ఆయనకి మరి కాస్త గౌరవంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవాన్ని మరి ఏదో మొక్కుపట్టు పట్టి అమ్మ సందమాం కావాలి అంటే ఎలా ఉంటుందో. అప్పుడు చందమామ కావాలి అంటే చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు, తల్లులు అద్దంలో చూపెట్టి ఇదిగో చందమామ అంటారు. ఆయన ఒప్పుకోడు, ఇది అద్దం అంటాడు. ఆయన చందమామ కాదు, ఆడు అక్కడే ఉన్నాడు, నువ్వు తెచ్చింది అద్దం అని చెప్పి పసిగట్టేయాలి ఆయన. బట్ ప్రజలు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారండి? స్పీకర్ గారు ఇస్తారా? ముఖ్యమంత్రి గారు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? మనకు బుక్ ఉంది ప్రతిపక్ష హోదా అంటే. మరి కొన్ని చోట్ల బుక్లో లేకపోతే వి గో బై ద కస్టమ్స్. మనకున్న కస్టమరీ ప్రకారం ఇప్పుడు 52 నుంచి కూడా లోక్సభలో ఫాలో అయింది. 10% ఆఫ్ ది మెంబర్స్ ఉంటే అది ఎలిజిబిలిటీ ఫర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పి ఉంది. అది ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. మరి తెలిసి ఇలాగా ప్రజలు తిరస్కరించారు, మనం ఏం చేస్తాం? అంటే చర్యలు తీసుకోవడానికి లాలో ఏమని ఉందంటే, కౌల్ అండ్ షెడ్యూల్ చూసినా ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి, అది జగన్ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఒక శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్ అని చట్టంలో ఉంది. సో ఈ 60 రోజుల్లో మరి నాకేమన్నా కాలు బెనికింది అండి. గతంలో ఆయన చాలాసార్లు బెనికింది, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు బెనికితే అప్లై చేస్తే, మాకు చెప్పకపోతే కుదరదు, మళ్ళీ అప్లై చేస్తే దెర్ ఈజ్ ఏ ఛాన్స్. అదర్వైజ్ 60 రోజులు ఓవరాల్ ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పట్ల 60 రోజుల పాటు రాకపోతే ఏం చేయక్కర్లా, ఎవరు ఏం చేయక్కర్లా. ద లాసెస్ ఈజ్ ఆటోమేటిక్గా ఆయన, నేను కోర్టులో కేసు వేసాను, నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను అంచేత అది కుదరదు అంటానికి లేదు. అప్పుడు 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ ఆయన ఎంపిక కావచ్చు, ఇంకెవరైనా ఎంపిక కావచ్చు. అంటే అసలు అసెంబ్లీకే, ఎందుకంటే ఆయన బై ఎలక్షన్లో నెగ్గిన ఆ 10 ఈయన మళ్ళీ నెగ్గితే 11 అవుతాయి. సో 18 కాదు కదా. సో అంచేత అది అవకాశం లేదు. అంటే సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు, అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు. మామూలుగా అయితే అటెండెన్స్
అంటే అది పెట్టి వెళ్ళిపోతే మరి అంటే అతని సీట్ రిటైన్ చేసుకోవడానికి తప్ప రాను అన్నదానికి శాంటిటీ ఉండదు. ప్రజలకు అదనం భారం, ప్రభుత్వానికి అదనం భారం కలిగించకుండా ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఓహో, ఆ ఉద్దేశంలో వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రజలు ఆ. మాట్లాడచ్చు. అసెంబ్లీకి వచ్చి ఓ సంతకం పెట్టి వెళ్ళొచ్చు. మీ సలహా బాగానే ఉంది, కుదిరితే చెప్పండి. బాగానే ఉంది. ఎన్నికలు ఖర్చు పెట్టి ఎన్నికయ్యాడు, అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకంటే నేను కూడా అసెంబ్లీలోనే నేను చెప్పడం జరిగింది, ఎందుకు నాకు సమయం ఎవరు అని చెప్పి ఆయన అదే పనిగా నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయితే సమయం దొరుకుతుందని. సమయం ఎవరు అని అసలు ఎవరన్నా సమయం ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు గారు కూడా చాలా సమయం తీసుకుంటున్నారు కదా. ఆ మాత్రం సమయం ఈయనకు ఉండదా? ఉంటుంది. మరి ఆయన ఆయన పదే పదే మిమ్మల్ని కలవరిస్తున్నట్టు సార్, అందుకనే సమయం దొరకదు అనుకుంటున్నాను. డెఫినెట్గా నేను కానీ మా స్పీకర్ గారు కానీ ఎవరున్నా ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాకపోయినా అపోజిషన్ పార్టీకి లీడర్ ఆయన. అంటే ఆయన చెప్పింది అయితే ప్రతిపక్ష హోదా లేనందుకు. మరి నేను డిప్యూటీ స్పీకర్ అయితే ఏముంది స్థానంలో ఎవరున్నా అధ్యక్ష అని అంటారు కదా. ఏముంది, అధ్యక్ష అనకపోతే ఇంకేమంటారు. సంచేత అది కారణం అవునో కాదో, బట్ నేనైతే మనస్ఫూర్తిగా ఆయన సభకు రావాలని, డెఫినెట్గా ఆయనకి మాట్లాడే కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ చెప్పే అవకాశం డెఫినెట్గా మా స్పీకర్ గారు ఇస్తారని నేను భావిస్తున్నా. ఎందుకంటే శాసనసభ్యులు అందరూ కూడా ఎవరు మాట్లాడతారన్నా కూడా సమయం ఇస్తున్నాం. సో అలాగే ఈయన ఎక్కువసేపు మాట్లాడాలంటే కూడా ఎందుకు ఆయన ఏమన్నా ప్రశ్నిస్తే సమాధానం చెప్తాం కదా. అంటే నేను కాదు, సంబంధిత మంత్రులు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తారు, ఇబ్బంది ఏమీ లేదు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకి అసలు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే అప్పుడు నాకు డిప్యూటీ స్పీకర్ అవుతానని కూడా నాకేం తెలియదు. వెరీ ఫస్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు సభకు వచ్చినప్పుడు అప్పటికే నేను పేపర్లో స్టేట్మెంట్లు చూసి నేను వారిని మీరు ఇలాగా సభకు రాను అని మాట్లాడటం కరెక్ట్ కాదు, మీరు సభకు రావాలి అని చెప్పి నేను ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకంటే కేసులు ఇవన్నీ వేరు, ఒక శాసనసభ్యుడిగా సభకు రాను అనటం కరెక్ట్ కాదని చెప్పి నేను వారిని కోరా. మరి రాలా. ఆయన అయితే ఆ రోజు వస్తా అన్నారు, బట్ ఆయన రాలేదు. మరి ఇప్పటికైనా ఆ కోర్టులో అదేం తెలియదు కాదు కాబట్టి వస్తారని అనుకుంటున్నా. రేపు ఈ సెషన్కి మీ కస్టోడియల్ టార్చర్ అంటే మీ గురించనే కాకపోయినా అంశాన్ని అసెంబ్లీలో ఎవరైనా సభ్యులు ప్రశ్న రూపంలో కానీ 0 అవర్లో కానీ అసలు ఇదేం జరిగింది, ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని దాని మీద చర్చ జరగడానికి అవకాశం ఉంది సార్ అసెంబ్లీలో? ఏమో ఒక బాధితుడిగా దానికి నేను సమాధానం చెప్పను. రాజకీయం వద్దమ్మా, బాధితుడిగా. రాజకీయ కారణాలతో మీరేమన్నా స్కీమ్ కోట్ అయ్యే అవకాశం ఉందా? ఏదైనా అట్లా అంతిమంగా మీకు న్యాయం జరగకుండా మీరు బలిపశువు లేదు.